నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ లామా థెరపిస్ట్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన అన్ని రాశులకి కూడా టారో కార్డ్ పరంగా ఎలా ఉండబోతుందో చూద్దాము. అలాగే మీలో ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, అలాగే లర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్, లామా హీలింగ్, అలాగే ఆరోస్కోప్ రీడింగ్, స్విచ్ వర్డ్ థెరపీ, ఈ కోర్సెస్, ఈ స్పిరిచువల్ మొడాలిటీస్ ఏదైనా సరే, ఈ కోర్సెస్లో ఏది ఇంట్రెస్ట్ ఉన్నా కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ 2 నెంబర్స్కి కాల్ చేసి క్లాసెస్కి సంబంధించిన డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోవచ్చు. అలాగే ఎవరికైనా వ్యక్తిగతంగా మీ జాతకం గురించి కానివ్వండి, మీ టారో కార్డ్ రీడింగ్ గురించి కానివ్వండి, క్రిస్టల్స్కి సంబంధించిన సజెషన్స్ గురించి కానివ్వండి, ఎవరైనా సంప్రదించాలి అని అనుకుంటే ఈ నెంబర్స్ మీద సంప్రదించి మీరు అపాయింట్మెంట్స్ తీసుకుని తెలుసుకోవచ్చు. అలాగే మనం ఎప్పుడూ డిస్కస్ చేస్తూ ఉంటాము స్టేరీ యానిమల్స్, స్ట్రీట్ డాగ్స్ కానివ్వండి, ఏవైనా సరే. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఫిజికల్ అబ్యూస్ చేస్తారు, మెంటల్ అబ్యూస్ చేస్తూ ఉంటారు, చిన్నపిల్లల్ని అటాక్ చేస్తాయని. చాలాసార్లు చిన్నపిల్లలు ఇంటెన్షనల్గా అటాక్ చేసినవి అవి బ్రెయిన్లో అలాగే ఉండిపోవడం వల్ల, ఫిజికల్గా వాటికి కొంచెం డ్యామేజ్ జరగడం వల్ల ఎప్పుడు చిన్నపిల్లలను చేసినా అటాక్ చేయాలనే చూస్తాయి. కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోండి. అలాగే అట్ ద సేమ్ టైం రెస్పాన్సిబుల్ పీపుల్గా కూడా మనం ఎంత హ్యాపీగా ఉంటామో భూమి మీద మిగతా యానిమల్స్ కూడా అంతే హ్యాపీగా ఉండడానికి అర్హులని చెప్పి దయచేసి గుర్తించండి. ఎక్కడైనా సరే యానిమల్స్ ఇబ్బంది పడుతున్నాయి, లేకపోతే ఇంటి నుంచి పారిపోయిన యానిమల్స్ పెట్ డాగ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇన్ కేస్ ఎప్పుడైనా సరే అలాంటివి చూస్తే సేమ్ ఇదే నెంబర్స్ మీద మీరు కాల్ చేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. దయచేసి మాత్రం ఫిజికల్ అబ్యూస్ చేయకండి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే GHMC వాళ్ళని సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రెడిక్షన్స్ మనకి 4వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు, ఆగస్ట్ వరకు వర్తిస్తాయి. సింహరాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. సింహరాశి వాళ్ళకి కొన్ని డిఫికల్టీస్ అనేవి కనిపిస్తున్నాయి. అంటే జీవితంలో ఎవరిని నమ్మకూడదు, మనతో అవసరం ఉన్నంతసేపు బాగా మాట్లాడతారు, మనతో అవసరం తీరిపోయిన తర్వాత మనల్ని ఎవరు పట్టించుకోరు, గతంలో నేను సహాయం చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు నన్ను పట్టించుకోవట్లేదు. అది కుటుంబ సభ్యులు అయితే ఏంటి, బయట వాళ్ళు అయితే ఏంటి, చుట్టాలు కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, ఎవరైనా సరే నా దగ్గర నుంచి వాళ్ళ డబ్బు రూపంలో కావచ్చు, వేరే ఏ పరంగానైనా సరే నా దగ్గర నుంచి హెల్ప్ తీసుకున్న వాళ్ళు కూడా కనీసం ఇప్పుడు నా వైపు తొంగి కూడా చూడట్లేదు. నేను కాల్ చేసిన కనీసం వీళ్ళు ఎందుకు ఫోన్ చేశారు అని మినిమం రెస్పెక్ట్ లేకుండా కూడా నన్ను చాలా తక్కువ చేసి చూస్తున్నారు అనే భావనలో ఉంటారు. అలాగే కొంచెం మెంటల్ హెల్త్ కూడా డిస్టర్బ్ అవ్వడం వల్ల, అంటే మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగకపోవడం వల్ల కానివ్వచ్చు, లేకపోతే మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా దానికి మించి వేరే విధంగా మీరు అనుకున్న బడ్జెట్స్ కానివ్వండి ఏదైనా ఎక్కువ ఉండడం వల్ల కానివ్వచ్చు, కొన్ని డిసప్పాయింట్మెంట్స్ ఉండే అవకాశం కనిపిస్తుంది. మీరు ఫినాన్షియల్గా కానివ్వండి, మెంటల్ సపోర్ట్ పరంగా కానివ్వండి, ఎవరిని అప్రోచ్ అయినా సరే మిమ్మల్ని ఏదో తక్కువగా చూస్తున్నారు, మిమ్మల్ని పట్టించుకోవట్లేదు, మీకు వాల్యూ ఇవ్వట్లేదు, జీవితంలో ఎవరిని నమ్మకూడదు, అసలు ప్రపంచానికి కానివ్వండి, కుటుంబానికి కానివ్వండి దూరంగా వెళ్ళిపోవాలి ఎక్కడైనా, అసలు జనాలతో, సొసైటీతో ఏం సంబంధం లేకోకుండా కూడా నా జీవితాన్ని నేను హ్యాపీగా స్పెండ్ చేయాలి, నాకు ఎలాంటి ఫ్రెండ్షిప్స్ కానివ్వండి, ఎలాంటి అటాచ్మెంట్స్ కానివ్వండి వద్దు అని చెప్పేసి డెసిషన్ అయితే తీసుకుంటారు. అండ్ ఎవరితో మాట్లాడడానికి ఎక్కువ ఇష్టపడకుండా కూడా ఎవరి కాల్స్ మీరు ఆన్సర్ చేయకుండా ఉంటారు. అంటే ఇదంతా కూడా ఒక స్ట్రెస్తోనే, మీకు ఎక్కడో మిమ్మల్ని తక్కువ చేస్తున్నారు, మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తున్నారు, మీకు వాల్యూ లేదని మిమ్మల్ని మీరు అనుకోవడం వల్ల ఒకలాంటి ట్రామాలకు కానివ్వండి, డిప్రెషన్కి కానివ్వండి గురయ్యే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా కెరియర్ కూడా మీరు అనుకున్నంత ఫాస్ట్గా, మీరు అనుకున్నంత బ్రైట్గా ఉండలేకపోవడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు పెరిగే అవకాశం కనిపిస్తుంది. అంటే కెరియర్లో కూడా కొంచెం స్ట్రెస్ అనేది కనిపిస్తుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా కాకుండా మీరు అనుకున్న దానికి అగెనిస్ట్గా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు వహించండి. ఇప్పుడు ముందు చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా మైండ్లో పెట్టుకుని డ్రైవింగ్ కానివ్వండి, వాకింగ్ కానివ్వండి, ఏదైనా మీరు వేరే ప్లేస్కి ఎక్కడికైనా కొత్తగా వెళ్ళినట్లయితే కనుక జాగ్రత్తలు తీసుకోండి. యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. దాంతోపాటుగా అసలు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, నేను రైట్ పాత్లో ఉన్నానా లేదా, అంటే వేరే వాళ్ళ మీద నమ్మకం పక్కన పెడితే కనీసం మీ మీద మీకు నమ్మకం లేకపోవడం, అంటే సెల్ఫ్ జడ్జ్మెంట్ కానివ్వండి, సెల్ఫ్ నెగిటివ్ టాక్ అనుకోండి, ఏదైనా సరే కొంచెం నెగిటివిటీ అనేది మీకు మీరే సెల్ఫ్ నెగిటివిటీ ఎక్కువ పెంచుకుంటారు. ఎవరో నన్ను ఏదో అనేసుకుంటున్నారు, నన్నే టార్గెట్ చేస్తున్నారు, నాకే ఎందుకు ఎలా జరుగుతుంది అనే విధంగా మిమ్మల్ని మీరే తక్కువ చేసుకుని
మిమ్మల్ని మీరే ఎక్కువ దిగజార్చుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బట్ అట్ ద సేమ్ టైం గతంలో జరిగిన మోసాలు కానివ్వండి, మీరు ఎవరినైతే నమ్మారో, మీకు వంచన జరిగిందో అవన్నీ కూడా తెలుసుకొని బాధపడుతూ ఉంటారు. బట్ దాని నుంచి బయటికి రండి. అలాగే మీరు చేస్తున్న జాబ్ని కూడా కాపాడుకోవడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మేబీ కొన్ని మిస్టేక్స్ కానివ్వండి, లేకపోతే మీ అవసరం అక్కడ లేకపోవడం కానివ్వండి, మీ జాబ్కి కూడా కొంతమంది ఇంటెన్షనల్గా మిమ్మల్ని ఇరికించడానికి, అక్కడి నుంచి మిమ్మల్ని ఆ జాబ్ నుంచి పంపించేయడానికి కొంతమంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చాలా తెలివిగా, అలాగే స్మార్ట్గా, మంచితనంతో ప్రతిదీ కూడా ధైర్యంగా ఎదుర్కోవడానికి ప్రయత్నం చేయండి. ఈ వీక్ ఇంకా అయిపోతుంది అన్నప్పుడు ఖచ్చితంగా కొన్ని శుభవార్తలు కానివ్వండి, కెరియర్లో మంచి అవకాశాలు వస్తున్నాయి, ఇది కదా కావాల్సింది అనే విధంగా కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆల్వేస్ బీ పాజిటివ్. అట్ ద సేమ్ టైం మీ కోర్టులో మీకు సంబంధించిన కేసులు ఏవైతే ఉన్నాయో, పోలీస్ కేసెస్ కానివ్వండి, కోర్టు కేసుకి సంబంధించిన విషయాలే కానివ్వండి, ఏదైనా సరే మీకు సంబంధించినవి, మీ ప్రాపర్టీకి సంబంధించినది ఏదైనా సరే తీర్పు అనేది మీకు అనుకూలంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. జడ్జ్మెంట్ అనేది మీకే ఫెయిర్గా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆల్ ది బెస్ట్.